సేపులో మార్చేసినాడు. ఇప్పుడు తెలివిపోనేదేంటి? రండి రండి. ఏ గురవయ్య, వీళ్ళకి ఏం కావాలో చూడు. బాబు, నాకు ఈ లెక్కలు డొక్కలు సరిగ్గా చూడటం తెలియదు. అందుకే ఈ బాధ్యత చదువుకున్న నీకు అప్పగించాను. నువ్వు చక్కగా చూసుకో. నీకే లోటు రాకుండా చూసుకోవటం నా బాధ్యత. ఈ డిజైన్ లో ఎంగేజ్మెంట్ రింగ్ ఉందండి. సారీ సార్, స్టాక్ లేదు. ఆర్డర్ ఇస్తే చేసిస్తాం. ఆల్రైట్. మీ పేరు? రామూర్తి. ఆ రామగోళ తట్టుకోలేకపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక ఉంగురాన్ని తీసుకొచ్చి ఎంగేజ్మెంట్ రింగ్ అని చెప్పి పెట్టుకోమని బలవంత పెట్టాడు. నేను ఇక ఒక్క నిమిషం కూడా వైష్ణవ వేషం వేయలేను. ఇక వైష్ణవ వేషం మాత్రం నువ్వు వద్దు. ఇక నువ్వు వైష్ణవ వేషం వేయక్కర్లేదు. ఇవాళ రాత్రే నీకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి నువ్వు ఊరికి బయలుదేరి వెళ్ళిపో. వెళ్ళి వెళ్ళి వెళ్ళు. వెళుతలి వెళ్ళమ్మా. వయసు రన్నవుటా? ఒరే, ఇప్పుడు ఏం చేద్దామంటావరా? దీనికి రెండే దారులున్నాయి. చెప్పు. ఒకటి, రెండో అమ్మాయిని ఎలాగైనా రెడీ చేసి తీసుకురావాలి. లేదా కవల పిల్లలకే ఇచ్చి పెళ్లి జరిపించాలని పట్టుబడుతున్నాడే ఆ డబ్బా తలకే పెద్ద అబ్బాయి మనసు మార్చాలి. ఎలారా? అందుకే అరకులోయలో రూమ్ బుక్ చేసి ఫ్రెండ్స్ తో డీప్ గా డిస్కస్ చేయబోతున్నాను. నన్నెవరు వెతకొద్దు. సరైన సమయంలో గబుక్కుని వచ్చేసి మధు పెళ్లి చేసి ఎదురు కొడతాను చూడ. ఇలా చూడు చిన్నబ్బాయి, నీ కాలం కర్మం కలిసి వచ్చింది. దేవుడు పుణ్యాన్ని చక్కగా ఎదిగావు. ఎంత ఎదిగి ఏటి ప్రయోజనం? వయసైన కాలంలో నిన్ను చూసుకోవడానికి, నీ సొత్తు సుఖం అనుభవించడానికి ఒక్క వారసు నీకుండా దేవుడు పరిచేటాడు చూడు. మాట్లాడకుండా దీన్ని కట్టుకో, ఒకరికి నలుగురు కనిపెట్టుద్ది. రెండో పెళ్లి చేసుకోవటం మన కుటుంబంలోనే లేదే. అన్నయ్య కూడా వదిన చచ్చిపోయాక రెండో పెళ్లి చేసుకోలేదు. మీ అన్నయ్యకి పులిపిడ్డల్లా ఒకళ్ళకి ఇద్దరున్నారు. నీ కొరువెట్టడానికి ఒక్కడు కూడా లేడే. అందుకు కారణం నేను కూడా ఉండొచ్చుగా. అదేం కాదు, మీ వంశ బీజం మంచి బీజం చిన్నబ్బాయి. మీ అన్నయ్యకి సంతాన భాగ్యం ఉన్నప్పుడు తప్పు నీలో అయి ఉండదు. నీ పెళ్ళాం నీ వదినికి గుక్క నీళ్లు కూడా ఇవ్వకుండా చంపింది చూడు. ఆ పాపానికే ఇప్పుడు కడుపు పండకుండా పడుంది. ఊరోళ్ళు తగిలి తగిలి గర్భసంచి కుంగి కుసించుకుపోయింది. ఇంత వయసు వచ్చాక ఇక పిల్లలు పుట్టే అవకాశమే లేదు. చిన్నబ్బాయి, ఈ కొరత నీకు తీరనే తీరదురా అబ్బాయి. కొరత లేని ఎవరికి? నాకు కొరత లేదా? నాకు సరిగ్గా వండటం తెలియదు, సరిగ్గా లెక్కలు చూడటం తెలియదు. ఇవన్నీ భరించి తనున్నప్పుడు తన కొరత నేను ఎందుకు భరించకూడదు చెప్పండి. ఇలా చూడు విశాలక్షక్క, నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు కానీ సుందరానికి మాత్రం ద్రోహం చేయలేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. వైషు రండి, ఈ కంపార్ట్మెంట్. ఫ్రూట్స్, డ్రింకింగ్ వాటర్ అన్ని ఇందులో ఉన్నాయి. జస్ట్ 1 సెకండ్, ఐ విల్ బి బ్యాక్. ఇదిగోండి ఉమెన్స్ ఇలా ఫెమినా చదువుకోవడానికి. మీతో మనసు విప్పి మాట్లాడాలని అందరినీ కట్ చేసుకుని వచ్చాను. కానీ మీరు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదే. మీరు మాట్లాడకుండా ఉన్నారు చూసారా, అది కూడా నాకు బాగా నచ్చింది. మీ మౌనం నన్ను చంపుతోందండి. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. నాకు మిమ్మల్ని చూస్తున్నప్పుడు వదిలే జ్ఞాపకం వస్తుంది. ఆవిడ ఇలాగే ఎయిర్పోర్ట్ లో అన్నయ్య మీద ఎంతో ప్రేమ పెంచుకుని బయటికి చెప్పలేకపోయి కుమిలి కుమిలి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయింది. కానీ చూడండి, విధి వాళ్ళిద్దరిని చక్కగా కలిపింది. మీరు వదిలిలా ఏం చెప్పకుండా వెళ్ళిపోతే నేను ఇక్కడ కుమిలి కుమిలి చేస్తానండి. నేను మీకు నచ్చానండి. ఒకవేళ అన్నయ్య వదినే కదా లవ్ చేసుకున్నారు, కమల పిల్లలను కనుక మన పెళ్లి కూడా కలిపి చేస్తున్నారని, ఏదో బలవంతంగా మనం పెళ్లి చేసుకోబోతున్నామని మీరు ఫీల్ అవుతున్నారా? అటువంటిదేం లేదు కదా. నేను మీకు నచ్చాను కదా. మౌనం అర్ధాంగీకర లక్షణం అంటారా? నాకు అది మాత్రం చాలదండి. ప్లీజ్ నోరు తెచ్చి చెప్పండి. సిగ్నల్ పడింది, రైలు కదులుతుంది, కానీ మనలో మాత్రం ఎక్కడికి కదలకుండా అక్కడే ఉంది. నేను మీకు నచ్చాలని ఒక్క మాట చెప్పండి ప్లీజ్. ఒక్క మాట, ఒక్క మాట. వైష్,
సమాధానం వినకుండా వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదు. మీతో పాటు నన్ను కొడైకెనాల్ చూపట్టారా? అయ్యో, ముందు కిందకి దిగండి. నా మనసులో ఉన్నదంతా మీకు వివరంగా లెటర్ రాసి పంపుతానుగా. ప్లీజ్ కిందకి దిగండి. పర్వాలేదండి, మీరు మాట్లాడలేకపోతున్నారు, దాస్తారంటున్నారు. చాలండి, ఠీకే, నేను వస్తాను. వైషు, ఒక్క మాట ఖచ్చితంగా రాయండి. ఐ లవ్ యూ రాయండి. ఓకే, బాయ్ వైషు. మధు, నేను ఇక్కడున్నాను. చచ్చిపోదాం అనిపిస్తుంది బాబా. ఎందుకమ్మా? రాము ఎవరి బాబా? నా మరిది. మరిదంటే కన్న బిడ్డతో సమానం. పాప రాము లేని ప్రేమని పెంచుకొని పిచ్చివాళ్ళగా తిరుగుతున్నాడు. రేపు వైష్ణవేన అమ్మాయి లేదని తెలిస్తే అతను గదేం కాను. ఏదైనా ఆగ్రహించు చేసుకుంటే విసుగు నా మొహాన్ని ఎలా చూపించమంటావు? వద్దు, వద్దనే వద్దు. నిన్నపదాలు చెప్పి మోసం చేసి ఇంతమంది ఉసిరితో నేను పెళ్లి చేసుకునే కంటే చిన్నగా వెళ్ళి నిజం చెప్పి కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాను. ఆ తర్వాత నా ప్రేమకు శక్తి ఉంటే మమ్మల్ని ఒకటి చేస్తుంది. ఏం మాట్లాడుతున్నా? వెన్నొచ్చే సమయానికి కవ్వం విరుచుకున్నట్టు ఇప్పుడు పోయి నిజం చెప్తానంటున్నావు. నీ వైష్ణవ వేషం కాస్త పూర్తయిపోయింది. ఇక మీద రాముని మోసం చేయక్కర్లేదు. నీ కళ్యాణ గడియ దగ్గరికి వచ్చింది. విసు నీకు తాళి కట్టిన మరుక్షణమే రాము కాళ్ళ మీద నేను పడి నన్ను క్షమించు బాబు, వీళ్ళ ప్రేమ కోసం ఇన్ని అబద్ధాలు ఆడానని చెప్పి ఎందుకు ఒక్కొక్కళ్ళ కాళ్ళ మీద పడి నేను క్షమాపణ అడుగుతాను. నా తల్లి గుండెల్లో గుచ్చి క్షమించమని అడిగితే సరిపోతుందా? ఇక నా వల్ల కాదు బామ్మ. వెళ్ళవే, వెళ్ళి అందరితో నిజం చెప్పు. నేను ఈ ట్రైన్ కింద పడి చచ్చిపోతాను. చెయ్యి, ముందు ఆ పని చెయ్యి. నిజం చెప్పి నేను మాత్రం ఎవరు బతికిపోతున్నానా? అమ్మా మధు, ఆగరా. మధు, మధు. హాయ్. హే జూనో, ఇది మాదేశ్ రూమ్ కదా? సో వాట్? ఇక్కడేం చేస్తున్నావు? విసు, ఇది సూపర్ కంప్యూటర్. ఆ రోజు వైష్ణవి మధు డాన్స్ ఆడుతున్నప్పుడు మన మాదేశ్ లేడు ఈ వైర్లన్నీ తగిలించుకొని ఈ కంప్యూటర్ తో ఆడుకున్నాడు. నేను కూడా ఆడుకుందామంటే స్విచ్ ఎక్కడ ఉందో తెలియట్లేదు. నా కోసం కొంచెం వెతికి పెట్టవా? పరాయి చుట్టుకొచ్చి ఏంటి పనులు? ముందు ఇవన్నీ తీసేసి అవి ఎక్కడున్నాయో అక్కడే పెట్టు, అర్థమైందా? చివరిగా ఇంకొకసారి వెతుకుతాను. ఏదోటి కలికి ఇరుక్కున్నట్టున్నావు. అయ్యి వైషు, వైషు వచ్చింది. విసు ఇట్టుడు, నేను చేసినట్టే వైషు చేస్తుంది. నీకు పని పాట ఏం లేదు. రే మధు, ఇంకో మూమెంట్. ఒరే మాదేశ్, చాలా ఆపరా. కనీసం ముద్రనే ఎవరా? రేయ్, విసు, నీ కోపం నాకు అర్థమైంది. జరిగిన నిజం నీకు చెప్పాలని నేను ఇక్కడికి వచ్చాను. అయ్యో! ఏంటి ఏం నువ్వు చెప్పే నిజం? దొరికే వరకు ఇంకో అబద్ధాన్ని నిజంగా చెప్పా. అది వింటే నేనేమో పిచ్చాను. దయచేసి నేను చెప్పేది కొంచెం విను విసు. చాలు, నేను నీకేం ద్రోహం చేశాను? నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. అందుకు నా మొహానికి మధ్య పూసావు కదా నువ్వు. కాదు విసు, దయచేసి నన్ను కొంచెం మాట్లాడండి. నేను పిచ్చోడి నిన్ను ప్రేమించిన వెధవని. నా తప్పుడే తప్పు చేశాడు చెప్పు.
ఏ తప్పు చేశాడు? వాడు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాడికి ప్రేమని ఆశ చూపించి వాడిని వెర్రివాడిని చేసి నీ చుట్టూ తిప్పుకున్నావు. You bloody cheat. దయచేసి తొందరపడక, నా మాట విను. కాదు, తను మాత్రం ఏ తప్పు చేయలేదు. మీ ఇద్దరికి ఏదో విధంగా పెళ్లి చేయాలని కవల పిల్లలని నేనే అబద్ధం ఆడాను. మధుని వైష్ణవిగా నటించమంది నేనే. నన్ను తిట్టు, నీ కాలు చెప్పుతో నన్ను కొట్టున్నాయన. మనిషివే నడుపు. నేను చూస్తేనే నా కొళ్ళు మండుతుంది. నోరు తెరిస్తే అబద్ధాల. పాపం ఇండియా నుంచి వచ్చి కష్టపడుతున్నానని ఆదుకుని సహాయపడినందుకు నా కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చి చెప్పుతో కొట్టావు. అయ్యో, ఎవరికి ఏ చెడు చేయాలన్న ఉద్దేశం నాకు నా కుటుంబానికి నిజంగా లేదు విసు. ఆ దేవుడి మీద ఒట్టేసి కర్పూరం ఆర్పేసి అబద్ధ పట్టేసిన ఆడదానికి ఏ మొహం పెట్టుకుని నిన్ను నమ్మంట. అయ్యో, కాస్త ఓర్పు. మాట్లాడకు. అయ్యో మధు, ఏమండి పెద్దబాయ్ గారు, విసు చిన్నవాడు ఏదో ఆవేశంలో మాట్లాడుతున్నాడు. ఆ రోజు చేస్తే కవల పిల్లలకి ఇచ్చి చేస్తానని ఖచ్చితంగా మీరు చెప్పారా? వీళ్ళిద్దరే విడిపోకూడదు, వీళ్ళ పెళ్లి జరిగి తీరాలి. అందుకని నాకేం చెయ్యాలో తెలియక ఆ సమయంలో నేను అబద్ధం ఆడాను. నేను చెప్పినంత అబద్ధమే, చేసినంత మోసమే, అంతా నా తప్పే. మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేయండి పెద్దబాయ్ గారు. డాడీ, త్వరగా కూర్చోండి. ఈవిడ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగి చివరికి కాళ్ళు లాగినా లాగుతుంది. ఈవిడ నమ్మకండి. ఈవిడ చెప్పేదంత అబద్ధం, ఆడేదంత నాటకం. ఈవిడ పక్క క్రిమినల్, ఫ్రాడ్ ఫ్యామిలీ. రండి, బయలుదేరండి. బాబు బాబు, విసు, పెద్దబాయ్ గారు, అమ్మా మధు, భగవంతుడా. అయ్యో, చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, ఒక్కరోజు కూడా దిగాలు పడింది లేదు. తినండి అమ్మాయి గారు. మధు, ఐఎమ్ సారీ మధు. దయచేసి నేను చెప్పేది విను. మధు ప్లీజ్. మధు, దయచేసి నేను చెప్పేది కొంచెం విను. నువ్విన్నావా ఆ రోజు? నేను నేను ఇదే విధంగా అడిగాను. దయచేసి నేను చెప్పేది విను అని ఎంత ఏడ్చాను. వినది కూడా వినకుండా పెద్ద ఫోర్స్ కట్టి రాడ్ ద్రోహి అని ఎన్ని మాట్లాడావు. ఇప్పుడు వచ్చాడు. తప్పే మధు. ఆ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో ఇవాళ నేను నీ ముందు నిల్చున్నాను. నన్ను అర్థం చేసుకుని క్షమించమా? సుందరం, నీకు విషయం తెలుసా? అన్నయ్య ఇండియాకి వచ్చాడు. నీకు తెలియకుండా చూసి కూడా వచ్చాను. ఏటేటి ఇటువంటి మంచి అని మెల్లగా చెప్తున్నావేటి? అన్నయ్య పిల్లలిద్దరికి వైజాగ్ లో పెళ్ళంట. ఇంటికొచ్చి పిలిస్తే నువ్వు గొడవ చేస్తావేమోనని సందేహిస్తున్నాడు. అసలే అయినోళ్ళు అండలేదని అల్లాడుతుంటే ఏం మాటది? ఇన్నేళ్ల దిగులు గాలికి ఎగిరిపోయింది సుందరం. అవును, చిన్నబాయ్ గారు, విశాఖపట్నం తమ కోసం ఎవరు వచ్చినారండి. హాయ్ గద్ద ముక్కట్టు. రండి రండి మహేష్ బాబు. ఎవరి అబ్బాయి? ఇతను మన ఇద్దరు కోడలు అన్నయ్య. అలాగా? ఆ, హలో, వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎంత మీకు లాటరీలో డబ్బులు వచ్చినా
మీరు లక్షాధికారులే, కానీ మీ జన్మ విరోధి. అదే ఆ పెద్ద అబ్బాయి కోటీశ్వరుడు. టూ బ్యాడ్, ఐ డోంట్ లైక్ హిమ్. మీరు అమెరికా వెళ్ళాలి, ఆ గాంధీ రెస్టారెంట్ ఎదురుగా నెహ్రూ రెస్టారెంట్ పెట్టాలి, కోటీశ్వరులు అవ్వాలి. అందుకే నేను వచ్చాను. నేను చెప్పినట్టు విన్నారంటే ఇవన్నీ చేసి అది కాదు, మేము 4 ఇడ్లీ 2 గారెలు 1 ఇక అంతటితో ఆపు. వీళ్ళన్నయ్య దాల్డా తలకి. అదే ఆ పెద్ద అబ్బాయి తన కమల పిల్లల అబ్బాయిలకి కమల పిల్లల అమ్మాయిల్ని ఇచ్చి పెళ్లి జరిపిస్తానని మూర్ఖంగా కండిషన్ పెట్టాడు. దాంతో సమస్యలు మొదలయ్యాయి. నిజానికి నా చెల్లి కమల పిల్లలు కాదు. నిజం చెప్తే ఆ డబ్బా తలగాడు ఒప్పుకోడు. తండ్రి చెప్పింది ఆ విసు తాళి కట్టడు. దానికి ఒకటే దారి, వ్యక్తి మారటం. నీ భర్త అదే ఈ చిన్నబ్బాయి అక్కడికి పెద్ద అబ్బాయిగా వచ్చి కట్రా తాళి అంటే ఆ విసు వెంటనే తాళి కట్టేస్తాడు. మరి పెద్దబాయ్ సర్వి కట్టితో కట్టిస్తే చాలు. ఆ డబ్బా తలకాయ క్లోజ్, రూమ్ లో పెట్టి తాళం వేద్దాం. తాళి కట్టగానే తాళం తీసి వదిలేద్దాం. సుందరం 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 ఇలా చూడు, తను కోపంగా ఉంది. నేను మాట్లాడి చెప్తాను. నీకే తెలీదు, ఒక్కటిచ్చానంటే సుందరం వీడిని ఇక్కడ కొట్టామనుకో, అన్నయ్య దగ్గరికి వెళ్ళి లేనిపోని చెప్తాడు. వీడి మాటలు విన్నట్టు నమ్మించి అన్నయ్యకి అప్పగించేద్దాం. అన్నయ్య దగ్గర ఉందిలే వీడికి. ఏటి మాదేశ్ బాబా, ఏటైపోనావు? ఎలా కోలం ఏంటి? పెళ్లి జరిగేయాలి, పిల్లాడు లేడని మీ బామ్మ నాయన గంగూరులు ఎత్తుంటాను. ఏంటి పెళ్ళ? ఎవరికి? సరిపోనది పో, మన పాపకే కదేటి. మహేశ్వరి కళ్యాణ మండపం, ముహూర్తం 10:30కి. పెళ్లి కొడుకు ఎవరు? వాళ్ళు ఎటోరండి పావురా, నిషేళ్ళు అన్ని అడుగుతున్నారు. తమరు అన్నగారి పిల్లలు ఇసు బాబుకే. రండి రండి, చిన్న వెంకట గారు, మీరు కనిపించి ఎంత దిగులు పడుతున్నావు తెలుసా? క్షేమంగా రండి. మీరెవరు? చిన్న వైపురాలా? క్షేమంగా రండమ్మా. నువ్వెక్కడికి వెళ్ళావురా? వాళ్ళలో తెలిసిన కోళ్ళు అసహ్యంగా ఉన్నావు. వెళ్ళి డ్రెస్ మార్చుకోపో. ఏమే గారు తీసుకెళ్ళు. అన్నయ్య ఎక్కడ? ఇక్కడే ఎక్కడ ఉండాలి. క్షేమంగా రండి. అన్నయ్య ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరండి ఈ పెళ్లి జరుగుతుంది? అన్నయ్య అది కాదు అన్నయ్య, ముందు డ్రెస్ మార్చరా. రాము ఎక్కిరించుకో. వినన్నయ్య, అన్నయ్య నా మాట వినన్నయ్య. నిసు లేచిరాదా? అయ్యో లేవరా. పెద్దబాయ్ గారు, ఏమిటిదంతా? ఎందుకు విసిరి రమ్మంటున్నారు? మేమేదైనా తప్పు చేశామా, లేక మీ మర్యాదలకు ఏమైనా లోటు చేశామా? లేదండి, నేను మీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, నా పిల్లలకి చేస్తే కమల పిల్లలకే ఇచ్చి చేస్తానని. కానీ మీ అమ్మాయి కమల పిల్లలు కాదు. నన్ను మీరు మోసం చేసి పెళ్లి చేయాలనుకుంటున్నారు. అది జరగదు. కమౌటేసే. అయ్యో ఇదేం పని పెద్దబాయ్ గారు, మళ్ళీ బేతాడు మర్రి చెట్టు మీదకి ఎక్కిన. ఏంటండి ఇలా మాట్లాడతారు? మీరు ఒప్పుకున్నాకే కదా ఈ పెళ్లి చేస్తుంది. ఎవరై ఒప్పుకున్నారు? ఎవరు ఒప్పుకున్నారు? లిసన్, డోంట్ ఎవర్ ట్రై టు మేక్ మీ ఎ ఫూల్. రైట్? డాడీ, ఏమైంది మీకు? ఎందుకు ఇలా ఆవేశపడుతున్నారు? ఆ రోజు మీరే కదా నా మనసు మారే లోపు ఈ వివాహం జరగాలన్నారు. మీకోసమేగా ముహూర్తం ముందుగా పెట్టించింది. నేను విన్నారా? మీ అబ్బాయి అంటున్నాడు ఆ రోజు మీరు పెళ్లి కొప్పుకున్నారని. ఇప్పుడు కాదంటే ఎలా చెప్పండి? ఎస్ ఎస్, ఆ రోజు ఒప్పుకున్నాను. అవును. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు. మాట్లాడుతున్నావు? ఆ రోజు ఒప్పుకున్నా, ఈ రోజు కాదంటున్నావు. పళ్ళు నువ్వు ఊరుకురా. ఏ మీరు అబద్ధం వాళ్ళ మోసం చేసిన మహాన మర్చిపోయిలా? నన్ను నా పిల్లల్ని పిచ్చివాళ్ళం చేయాలా? ఎంత వేదన పడ్డాం. ఆ ఆవేదన మీరు అనుభవించాలి. నేను పడ్డ బాధ మీరు కూడా పడాలి. అందుకే
అందుకే ఆ రోజు ఒప్పుకున్నట్టు నటించాను. రైట్, రారా. విసు, నువ్వు రావద్దు. మీరెళ్ళండి విసు, ఈ పెళ్లి జరగదు. మేము తప్పు చేస్తాం, అనుభవించి తీరాలి. అంతా అయిపోయింది. వదినా, ఆగొదినా, దయచేసి వెళ్ళకొదినా. వదినా ప్లీజ్. ఏంటి ఏంటి చీటికి మాటికి కమల పిల్లల్ని తెచ్చుకుంటున్నారు? మీకు ఇద్దరు కొడుకులు ఉన్నారనిగా కమల పిల్లలకి ఇచ్చి చేస్తారని పట్టుబట్టారు. ఇవాళ నుంచి మీకు ఇద్దరు కొడుకులు లేరు, ఒక్కరే కొడుకు. నేను ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వెందుకు ఇలా చావటం? ఈయనెవరి పెళ్ళొద్దంటారికి? ఇన్ని వేల మంది మధ్య ఒక కుటుంబాన్ని నమ్మించి నైవంచన చేసి అవమానించిన ఈయన మనకు తండ్రా? ఈయనెవరో క్రిమినల్, ఫ్రాడ్, నమ్మక ద్రోహి. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? మన కుటుంబం సుఖంగా ఉండటం కోసం అన్నయ్య ఎంత పెద్ద ధర్మచకటంలో పడ్డాడేమో తెలుసట్లా నీకు? నువ్వు నోరు మీద. చిన్నబాయ్, తొందరపడకు, నువ్వు ఊరుకో. ఊరుకో. లేదు అన్నయ్య, అన్నయ్య ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. అన్నయ్య, నువ్వు నన్ను కొట్టి చంపినా పర్వాలేదు, నా కుటుంబం విడిపోకూడదనేగా ఈ నిజాన్ని కడుపులో దాచుకుని నువ్వు ఇన్ని అవమానాలు పడుతున్నావు. నా కుటుంబం విడిపోయినా పర్వాలేదు అన్నయ్య, నువ్వు నీ పిల్లలు విడిపోకూడదు అన్నయ్య. ఇప్పుడు చెప్తున్నాను, అన్నయ్య ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ పెళ్లికి ఒప్పుకుంది నేనే. ఎందుకంటే అన్నయ్య నిన్నటి వరకు ఊళ్ళోనే లేడు. అన్నయ్య వేషంలో ఉన్న నేనే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అనకాపల్లికి నా మొగుడుగా వచ్చింది నువ్వా? థూ! నువ్వు ఒక మడిసివేనా? తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పుడుతోంది. రాత్రి ఇంటికి వచ్చేది మొగుడా లేక ఆయన అన్న అని తెలవకుండా ఏ పెళ్ళ మాత్రం ఎట్టా కాపసత్తదో చెప్పవయ్యా. ఇన్ని రోజులు అయిన దానికి కాని దానికి ఈ తాళి తెంచెత్తాను అంటుండేదాన్ని. కానీ ఇప్పుడు అంటున్నా, ఎవరికి పెళ్ళంగా ఉంటున్నానో తెలవకుండా ఈ తాళి కట్టుకొని ఉండే కంటే ఈ తాళి తెచ్చి ఏదో మంటలా ఉండేదేమో. అయ్యో చాలు సుందరమ్మా, చాలు. తాళి తెంచుకుపోతాను నన్ను ఎందుకు ఇలా చెత్త వచ్చేస్తున్నావు? నేను నీకేం ద్రోహం చేశాను? నేను ఈ కుటుంబాన్ని చేసింది నీ మంచికే నేను తెలిసి కూడా భర్తగా నటించడాను పెద్ద సమస్యగా చేసి తెంచుకుపోతాను నువ్వు ఎందుకు ఇలా పట్టుదల పడుతున్నావు? నువ్వు పట్ల కట్టబెడితే కవల పిల్లలకి నా బిడ్డల్ని కట్టబెడతానని మొండోళ్ళ నువ్వు పట్టుదల పట్ల నీ తమ్ముడు పెళ్ళాన్ని మార్చడానికి నువ్వు ఏస వేయచ్చు, తన ఆశపడినోడిని కట్టుకోవడానికి ఆ పిల్ల ఏస వేయకూడదా? నీ తమ్ముడు సుఖంగా ఉండాలని నువ్వు అబద్ధం ఆడచ్చు, తన మనవరాలు సుఖంగా ఉండాలని ఆ బాబు అబద్ధం ఆడకూడదా? నీకో న్యాయం, వాళ్ళకో న్యాయమో? నువ్వు చేసింది మంచికే అయితే వాళ్ళు చేసింది మంచికే, నువ్వు చేసింది న్యాయం అయితే వాళ్ళు చేసింది న్యాయమే. వాళ్ళు చేసింది తప్పైతే అప్పుడు నువ్వు చేసింది తప్పే. నువ్వు చేసింది న్యాయం అనుకుంటే నేను నా మొగుడు పక్కనుండి అక్షంతలు వేసి పిల్లల్ని ఆశీర్వదించి వెళ్తాం. నువ్వు చేసింది తప్పనుకుంటే నేను ఇప్పుడే తాళి తెచ్చి వెళ్ళిపోతాను. మిస్టర్ పెద్దబ్బాయి, మన పిల్లలు ప్రేమలో పడనంత వరకే వాళ్ళ జీవితాన్ని మనం శాసించగలం. కానీ ఎప్పుడు ప్రేమలో పడ్డారో అప్పుడే జీవితం వాళ్ళ సొంతం అయింది. మన పంతాలు పట్టుదల కోసం వాళ్ళ జీవితాన్ని పాడు చేయడంలో ఏమాత్రం న్యాయం లేదు. జీవితం అంటే ఏమిటి? త్యాగం చేయటమే కదా. వాళ్ళని చూశారా? ఒకరికొకరు ఎంత అందంగా త్యాగం చేసుకున్నారు. అంత మంచి పిల్లల కోసం మన పట్టుదల త్యాగం చేయడంలో తప్పేం లేదు. మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా